వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచి రికార్డు విజయాన్ని అందుకున్నారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇదే రావటం మొట్టమొదటిసారి. కానీ తల్లి సోదరుడి కోసం ఆమె 2 దశాబ్దాల కిందటే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే ఈమె మొదట అమేథీ, రాయ్బరేలీలోనే రాజకీయం చేసేవారు. తర్వాత యూపీలో, ఇప్పుడు దేశం అంతటా కూడా రాజకీయం చేస్తున్నారు. తీరా ఎంపీ బరిలోకి దిగారు. కేరళ వాయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో సమీప ప్రత్యర్థిపై 4 లక్షలకి పైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయాన్ని అందుకున్నారు. తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన మెజార్టీని దాటేసి మరీ చరిత్రను క్రియేట్ చేశారు ఈమె. అయితే ప్రియాంక గాంధీ మొదటిసారి 1998లో తమిళనాడులో ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2004లో తొలిసారిగా ప్రియాంక రాజకీయాల్లోకి ప్రవేశం చేశారు. అయితే ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. యూపీ వెలుపల కొన్ని చోట్ల ర్యాలీల్లోనూ కనిపించారు ఈమె. అయితే ఆమె యాక్టివ్ పాలిటిక్స్లోకి మాత్రం 2019లోనే అడుగుపెట్టారు. ఆ ఏడాది జనవరిలో ఆమె యూపీ తూర్పు విభాగానికి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆ మరుసటి ఏడాది మొత్తం యూపీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే 2019లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ వైదొలిగారు. ఆ టైంలోనే ప్రియాంక గాంధీకి బాధ్యతలు చేపట్టాలి అని డిమాండ్లు కూడా వచ్చాయి. అయితే వాటిని ఆమె తిరస్కరించారు. 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతల్ని కూడా నిర్వర్తించారు ఈమె. అయితే యూపీలో కాంగ్రెస్ ఓటమి తర్వాత 2022 చివరిలో జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలతో ప్రియాంక యావత్ దేశం దృష్టిని కూడా ఆకర్షించారు. ఆ ఎన్నికల్లో తెర వెనుక ఆమె తానే పార్టీని నడిపించి విజయాన్ని కూడా అందించారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 2024 ఇప్పుడు ఈ ఎన్నికల నాటికి మోదీకి దీటుగా సమాధానం ఇవ్వగల బలమైన నేతగా ప్రియాంక గాంధీని చెబుతున్నారు పార్టీ నేతలు. అయితే ఇందిరాగాంధీ తరహాలో కాంగ్రెస్ పార్టీని ఆమె బలోపేతం చేస్తారా లేదా అన్నదే తెలియదు. కానీ బలోపేతం చేస్తారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. రూపురేఖల్లో ఇందిరాని ప్రియాంక గుర్తు చేస్తారు. వ్యక్తిత్వంలోనూ ఆమె అంత ధైర్యంగా బలంగా ఉంటారని కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉంటారు. అయితే ప్రియాంక గాంధీ మొదటి నుంచి కూడా తన సోదరుడు రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ ఉంటారు. ఆయనకే మద్దతుగా ఉంటారు ఆమె. ఈ క్రమంలో పార్టీ ఆధిపత్య పోరాటం అనే ప్రశ్ననే రానివ్వరు. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీకి సపోర్టుగానే ఆమె రాజకీయం చేస్తున్నారు. కానీ రాహుల్ కంటే ఎక్కువ అన్నట్లు రాజకీయాలు చేయను అని చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.